ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వుల బూరెలు చేయడానికి గోధుమ పిండి మన గోధుమ రొట్టెలకు అయినట్టే తడుపుకోవాలి. ఒక 2 గంటలు నానబెట్టుకుంటే మెత్తగా ఇది అవుతుంది. అయిన తర్వాత అది ఉల్లెలు కట్టుకొని ఇట్లా ఈ విధంగా నానుతుంది. ఇట్లా మెత్తగా 2 గంటలు సేపు నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. తర్వాత దీనికి కావాల్సింది నువ్వులు, బెల్లము, అందులోనే కొంచెం నువ్వులు, బెల్లం, విలాయచీల పొడి కూడా వేసుకోవాలి. మనము ఆ నువ్వులు వేపి గ్రైండర్ పట్టుకుంటప్పుడే బెల్లం వేసి అందులోనే కొంచెం విలాయచీల పొడి కూడా వేసుకుంటే మంచిగా కమ్మగా వస్తుంది తినేటప్పుడు. ఇగో ఈ రీతిగా ఇంట్లో మనము ఉల్లే పెట్టుకోవాలి. ఇట్లా గిన్నె వేసినట్టు చేయాలి. ఇది గిన్నె వేసినట్టు పిండిది ఇట్లా చేసి ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా పిండిలో పెట్టుకోవాలి. అన్నీ కూడా మనం గిన్నెలాగా ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లే దానికి సరిపోయేటంత తీసుకొని ముద్ద అన్నది దాంట్లో పెట్టాలి. మనం అది చూపెట్టు ముద్ద. తీయగా కావాలి అంటే ఇంకెక్కువ పెట్టుకోవాలి. మనకు తీపి తిన్నట్టు అది బెల్లం కానీ చక్కెర కానీ తినేది రీతిగా దాంట్లో. నువ్వులో కూడా మనము తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ బెల్లం వేసుకొని నువ్వుల పొడి చేసుకోవచ్చు. చక్కెర అన్న ఏదన్నా వేసుకోవచ్చు. 1 నువ్వులకు 2 బెల్లం అయితే తీయగా మస్తు మంచిగా అవుతాయి. తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడు ఉల్లెలు కట్టుకోవడము అది ఈ రీతిగా కట్టుకున్న తర్వాత ఈ బూరె ఇట్లా మనకు కొంచెం రాకుంటే ఇగో ఇట్లా చేసుకోవాలి. మనం జొన్న రొట్టెకి గద ఇది చేసుకున్న తర్వాత లోపల ఉల్లి అంతా మంచిగా పొడిగా మొత్తం పడుతుంది అన్నట్టు వేసి మళ్ళీ మెల్లగా ఇట్లా చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా చేసుకోవాలి. మనము పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇప్పుడు కాల్చుకుందాం. చూడండి ఎలా పొంగిందో. ఇట్లా వెనుకకు ఇలా కాల్చుకోవాలి. మనము కాల్చుకొని నూనె అయినా సరే నెయ్యి అయినా సరే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మంచిగా కొద్ది చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మనము ఆ పప్పుది శనగపప్పు భక్షాలు చేసుకుంటాం కదా, అలా ఇది నువ్వులతోటి భక్షాలు చాలా మన సంక్రాంతి రోజు చేసుకుంటాము. నువ్వుల భక్షాలు చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మా అమ్మ చేసింది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ధన్యవాదాలు.